పెద్ద అమౌంట్, కట్టలు కట్టలు ఉన్నాయి. బ్రో ఏమైంది బ్రో? ఏం లేదురా, ఆవిడ చేతి మీద శక్తి అని నా పేరు పచ్చబొట్టేయించుకుంది, అందుకే. బ్రో శక్తి అంటే నువ్వు మాత్రమేనా? దీనికంతా ఫీల్ అవ్వకు బ్రో. ముందు బ్యాగ్ ని ఇసిరిపారేయాలి, లేదా వాసన కుక్కలతో పసిగట్టేస్తారు. అవతలకే. అది చూడగానే ఏదోలా అనిపించింది. సూత్రం. లేపేండ్రా వాణ్ణి. అడవుల నాటి ఆదిమ జాతి, మృగములతోటి రణమును చాటి, కరహతి విద్యగా బతుకును దాటగా, వైరుల మూక వంచన చేయగా ఆడుతున్నామొక ఆట, ఇది వీరులు ఎంచుకున్న బాట. థ్యాంక్ యూ మాస్టర్. ఎందుకులా గంగా ఫోన్ ఎత్తట్లేదు? అన్న ఎవడో తెలీదన్నా, మనోళ్ళందరినీ కుమ్మేస్తున్నాడన్నా. ఎవడ్రా వాడు? వాడు మామ చూపించు. ఇదిగా వెళ్తున్నానన్నా.
నీలో ఉంటూ నిన్ను పోరాడేలా చేసిన దాని పేరు అడిమురై. దక్షిణ భారతదేశపు మొదటి ఆత్మరక్షణ కళ చేరచోళ పాండ్యుల దళంలో ఉండేది. మీ తాతయ్య రంగనాథ గురువు గారి బాటలో నడిచిన వీరయ్య గురువు గారు అందులో నిష్ణాతులు. తెల్లదొరలో ఆయన వేళ్లను నరికినప్పటికీ ఆ కళని మిగతా వాళ్ళకి నేర్పించి దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. అలా నేర్పించిన వారిలో గురువుని మించిన శిష్యుడు నీ తండ్రి విజయేంద్ర భూపతి. మీ నాన్నకి తల్లిదండ్రులు లేరు. వాళ్ళు వదిలి వెళ్లిన గౌరవ మర్యాదలే ఆయనకు గొప్ప ఆస్తి. నమస్కారం చిన్న గురుగారు. విజయేంద్ర ప్రయోగించే వర్మకళ్ళ పట్టు నుంచి తప్పించుకోవడానికి ఈ జిల్లాలోనే ఎవడూ లేడు. వాడి దగ్గరికి వెళ్ళి నేను గొప్ప నువ్వు గొప్ప అని పోటీ పడితే ఇంతే. వీరయ్య గురువు గారి ఏకైక కుమారుడు నీలకంఠం. కానీ వాడికి అడిమురే విద్య అవ్వలేదు. వాడెలాగైనా ఆ విద్యను నేర్చుకోవాలన్నదే గురువు గారి ఆశ. అంగుళి పట్టుకి దక్షిణ కాల వర్మ సూత్రాన్ని వాడితే వాడే మెలికలు తిరిగి పడతాడని నీకు తెలీదు? ఈ దెబ్బకి, ఈ పట్టుకి, ఈ కణానికి, ఈ నరానికి ఇదే అని 1000 ఏళ్ల క్రితమే తాళపత్రాల్లో రాసుంచారే. ఎందుకు? తర్వాతి తరం వాళ్ళకి వెళ్లి చేరాలి అని. నీకు చేరిందో లేదో చూద్దాం. ఏది చెప్పు? దక్షిణ కాల వర్మ సూత్రం చెప్పవా? కరముష్టిని తాకినంతనే వైరి తానంతట తానే చెప్పు. చెప్పరా? 4 వేళ్ళని బొట్ట వేళ్ళతో నొక్కుతా. విజయేంద్ర, అయ్యా ఆ సూత్రాన్ని పూర్తి చెయ్యి. లేదయ్యా, వద్దయ్యా. ఆ? లేదు, అది ఎప్పుడో నేర్చుకున్నాను, మర్చిపోయాను. మతి మరుపు నీకు. ఆ? పూర్తి చేయరా. కరముష్టి తాకినంతనే వైరి తానంతర తాను మెలికలు తిరిగి ఒరిగి ఇరు పదములు తడబడి అడుగు సడలి కనులు సోలి మోకాలు కాలు నేల కొరిగి మట్టి కరచుట తథ్యం.